పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ఎన్నిక ప్రక్రియ కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ ఎల్కేటి భూమితో ఉన్నాము. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరు కాబోతున్నారు అంటే రామచంద్రరావు అయితే ప్రస్తుతం ఎన్నిక ఆయనే కన్ఫర్మ్ అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎన్నో ఏళ్ళ నుంచి రామచంద్రరావు అన్న కోసం పనిచేసాం. నా 2014 నుంచి పోటీ చేస్తాం. ఇప్పుడు అల్వాల్ ప్రాంతం మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ. సో ఎందుకంటే మేము అన్నతోని కలిసి తిరిగిన, అన్నతోని కలిసి పనిచేసిన మాకు అనుభవం ఉంది కాబట్టి మేమే ఇంకా బెటర్గా చెప్పగలుగుతాం. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలిస్తే ఎందుకంటే మాకు వెరీ యాక్సెసిబుల్. అంటే ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది రామచంద్రరావు అన్నతో ఇప్పుడు దాదాపు 11-12 ఏళ్ళ నుంచి మాకు అనుభవం ఉంది. ఎందుకంటే ప్రతి ఎలక్షన్ మేము పనిచేసాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సరే అది గెలుపుకోవడంలో వేరే రీజన్స్తో చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయి ఉండొచ్చు. బట్ ఆయనకు ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది, మరి 3 సార్లు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసిన అనుభవం ఉంది, ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. మొన్నటికి కూడా ఇద్దరు ఎమ్మెల్సీని గెలిపించుకోవడంలో ఆయనదే మరి ముందుండి నడిపించి దాన్ని ఇన్ఛార్జ్ తీసుకొని ముందు నుంచి నడిపించినట్టు అనుభవం ఉన్నది. చాలా మేమైతే కార్యకర్తలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు పార్టీని నడిపించడానికి ఒక ఎటువంటి విమర్శలు చేయలేని ఒక అజాత శత్రువు, ఒక సౌమ్యుడు, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి ఎవరైనా కానీ కూడా అంటే రామచంద్రరావు అన్న అంటే మాకంతా అదనిపిస్తున్నాడు. ఎందుకంటే వెరీ ఈజీగా వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ హిమ్ వెరీ ఈజీలీ. సరే ఎందుకంటే ఎవరిది వాళ్ళకు ఉంటుండొచ్చు, బట్ వాట్ వీ ఫీల్ వీఆర్ టెల్లింగ్ దాట్ ఏదున్నా అన్న అంటే ఇమీడియట్గా మేము వెళ్ళిపోయి కలిసే అటువంటి వ్యక్తి. ఈనాడు రాష్ట్ర అధ్యక్షుడు అయితే మాకు చాలా సంతోషంగా ఉన్నది అండ్ మాకు చాలా ధీమా కూడా ఉన్నది. ఈనాడు ఏ విధంగానైతే బండి సంజయ్ గారు రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏ విధంగానైతే ప్రతి పల్లె తిరిగి భారతీయ జనతా పార్టీని ఒక ఎత్తుకు తీసుకొచ్చి ఏ విధంగా ఉంచాడో మన కిషన్ రెడ్డి గారు దాన్ని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా మన రామచంద్రరావు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో దాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారం తీసుకొస్తారని బలమైన విశ్వాసం ఉన్నది. అంటే మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏంటంటే వీళ్ళ పార్టీలో వీళ్ళకు ముఖ్య నాయకుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. రామచంద్రరావుకి ఇస్తే ఎలాంటి మనస్పర్ధలు ఉండవు, సాఫీగా ఇలాగే రాజకీయాలు కొనసాగుతాయి ఎలక్షన్స్ వరకు అని ఒక చర్చ నడుస్తుంది బయట. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే వాస్తవానికి ప్రతి పార్టీలో చిన్న ఏవైనా ఉంటాయి. ఎందుకంటే చిన్న ఒక కుటుంబంలోనే 4 అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉన్నప్పుడు ఎట్లయినా ఖచ్చితంగా చిన్న అభిప్రాయ భేదాలు ఎట్లయినా ఉంటాయి. బట్ మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఎట్లయినా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు 4 మేము అధ్యక్షుని కావాలనుకుంటా, నువ్వు అనుకోవచ్చు, నేను కూడా అనుకోవచ్చు. బట్ పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఇస్తే మరి మిగతా వాళ్ళు ఆబ్జెక్షన్ చేయొచ్చు, ఇంకోళ్ళకి ఇస్తే ఇంకోళ్ళు ఆబ్జెక్షన్ చేయొచ్చు. బట్ ఎవరికి ఇస్తే ఒక అందరూ కలుపుకొని పోయే వ్యక్తి అన్నకి ఇస్తే ఏం కాదు, మాకు ఎటువంటి ఆబ్జెక్షన్ లేని విధంగా చూసుకుంటే విధంగా రామచంద్రరావు అన్న పేరు ముందు వరుసలో ఉందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పుడు అది సరైన నిర్ణయం అని చెప్పి కూడా రాబోయే రోజులలో ప్రజలు చూస్తారు, తెలంగాణ ప్రజలు చూస్తారు, అందరూ కూడా మన పార్టీకి కూడా మనకు అవగతం అవుతుందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం.